హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసేవాళ్ళు మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు మార్నింగ్ 5 గంటలకు అయితే చేను దగ్గరికి అయితే వచ్చేసిన. ఇంకా ఆవులకు పాలు విండడానికి కానీ ఇంకా పాలు అయితే విండిన, పాలకేను బండికి తలిగేసిన. ఇంకా ఆవులను తీసుకొచ్చి ఇక్కడ బయట కట్టేసిన. ఇంకా ఆవులు అయితే మేస్తున్నాయి. ఇక్కడ ఒక ఆవు, అటొక్క ఆవు, ఇక్కడైతే కోడే. ఇంకా ఆవులు అయితే మేస్తున్నాయి. ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి పాలు ఇంట్లోకి ఇచ్చేసి ఇంకా మిగతా పాలు అయితే బూత్ దగ్గర అయితే పోయాలి. పాల బూత్ దగ్గర ఇప్పుడైతే వెళ్తున్నా. పిల్లలను లేపినా లేపలేవా? ఓకే, పాలు పోసేస్తా బూత్ దగ్గర. ఓకేనా? ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 5 వస్తుంది. ఇంకా పిల్లలు స్కూల్ దగ్గర నుంచి వచ్చి హోంవర్క్స్ అయితే వేసుకుంటారు. స్కూల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత అన్నం తిని ఇంకా నోట్బుక్లు అయితే ముంగలేసుకురు హోంవర్క్ చేయడానికి. కానీ చా గుడిస్తే చీ, చాక్ గుడి దీర్ఘమిస్తే చీ. నీట్గా రౌండ్గా రాయాలి, మెల్లగా మెల్లగా. చూసినా, టెన్షన్ పడకు, నిదానంగా మంచిగా రాసుకో. ఓకే? ఎవరు అనుకుంటారా ఇక్కడ 41, 42, అది 43, 4 రాయాలి. ఓకే ఓకే, సెట్ చేసినావు దాన్ని. 44. నిదానంగా మంచిగా నీట్గా రాయాలన్న హోంవర్క్, సరేనా? హ్యాండ్ రైటింగ్ మంచిగా కావడానికే కదా హ్యాండ్ రైటింగ్ రావడానికి కదా హోంవర్క్స్ పెట్టించేది. మంచిగా రాయాలి, అందుకే మంచిగా నేర్చుకోవాలి. ఇంకా స్వప్న అయితే అక్కడ గిన్నెలు దమ్ముతుంది. అయిపోలేవా? వర్షం అయితే స్టార్ట్ అయింది మళ్ళీ. ఈరోజు పొద్దుటి నుంచి వర్షమే వస్తుంది కదా, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. చేనుకి వెళ్తున్నా నేను మళ్ళా. ఓకేనా? తొందరగా వచ్చేస్తా. వర్షం వచ్చేటట్టుంది. ఆటో తీసుకుపోదాం అనుకుంటున్నా కానీ ఇప్పుడేమో వర్షం పోయి ఎండ వచ్చేసింది. మళ్ళా వర్షం వస్తుంది, ఎండ వస్తుంది. అర్థం అవుతలేదు వర్షం వస్తుందా రాదా అనేది. అంటే వస్తుంది పోతుంది కదా, కంటిన్యూ వచ్చేటట్లేదు. అందుకని బైక్ తీసుకోవద్దు, ఏం కాదు. బట్ తొందరగా వచ్చేసి 3 days ఉందంట, న్యూస్లో చెప్తారు. చూసినావాను? 3-4 days ఉందంట వర్షం. భారీ వర్షాలు కూడా ఉన్నాయంట. ఇట్లా తుఫాన్ లాగా ఉండే అవకాశం ఉంటుంది, భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది అంట. ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉంటుందంట. ఏమో ఈరోజు అయితే వెదర్ బాగానే ఉంది కదా. వర్షం వస్తుంది, వర్షం పోయిన తర్వాత ఎండ వస్తుంది. పెద్ద ఇబ్బంది ఏం లేదు. సరే, బైకే తీసుకెళ్తున్నా. ఓకేనా? చాయ్ కాలేదా ఇంకా? అయ్యింది, పోస్తున్నా. ఓకే. 4 క్లాసులు ఎవరెవరికి? ఇంకా నీకు, నాకు, పిల్లలకా? వెదర్ కూల్గా ఉందని పిల్లలకు కూడా వస్తున్నావు ఈరోజు. నేనే చెప్దాం అనుకున్నా, నువ్వు ఆల్రెడీ వస్తూనే ఉన్నావు. వాతావరణం చాలా కూల్గా ఉంది. పిల్లలు హోంవర్క్స్ కంప్లీట్ చేసిరా? మళ్ళీ ఇంటి దగ్గర మనం పెట్టించే హోంవర్క్ పెట్టించినా? సరే, నేను పెట్టిస్తుందా. వాళ్ళకి ఛాయలు ఇచ్చేసి ఛాయలు తాగిన తర్వాత మళ్ళీ నేను హోంవర్క్ పెట్టిస్తా. డబల్ హోంవర్క్స్ అవుతున్నాయి వాళ్ళకి. స్కూల్ దగ్గర హోంవర్క్స్ అవుతున్నాయి, ఇంటి దగ్గర నేనన్నా నువ్వన్నా మళ్ళీ పెట్టిస్తున్నాం. ఎందుకంటే పిల్లలు ఇంతకుముందు గవర్నమెంట్లో చదువుకురు,
ప్రైవేట్లో అక్కడ వాళ్ళతోటి పోటీ పడాలంటే పిల్లలకు మనం ఇంట్లో ఖచ్చితంగా 1 అవర్ అయినా వాళ్ళకి చెప్పాలి. లేదంటే ఆడ డల్ అవుతారు. ఆ స్టూడెంట్స్ తోటి పోల్చుకుంటే వెనుకబడిపోతారు. మనం ఇంటి దగ్గర కొద్దిగా నేర్పాలి. అందుకని ఇద్దరం ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఓకేదా, ఛాయ్ తాగినాక పెట్టిద్దాం. చాయ్ కొద్దిగా పోసిన పిల్లలకు, ఎందుకంటే ఇంకా అన్నం తినరు కదా చాలా, అంతే కదా, కొంచెమే పోసిన. ఓకే ఓకే. నాన్న ఛాయ్ తాగండి నాన్న. నువ్వు తీసుకో. ఈగలు అయితే చాలా అయినాయి బాగా, తినాక పోతలేము. అవును కదా, కూర్చొని దాకా. నాన్న ఛాయ్ తాగిన తర్వాత మీకు హోంవర్క్స్ పెట్టిస్తా ఇంటి దగ్గరవి, సరేనా? పిల్లలకి ఈరోజు సంతోషంగా ఉంది. ఎందుకు? చాయ్ పోసి వచ్చినాగా. అవునా నాన్న? నేను ఏమన్నా తాగలేరు కదా నాన్న? తాగొద్దు నాన్న, ఇప్పుడు చల్లగా ఉందని అమ్మ పోసి ఇచ్చింది. ఏం కాదు కానీ ఛాయ్ తాగడం వల్ల ఆకలి కాదు నాన్న, సరేనా? ఆకలి కాదు, ఇంకో ఛాయ్ కూడా మంచిది కాదు, ఎక్కువ తాగొద్దు అట్లా, అందుకనే వద్దంటున్నాం, సరేనా? మంచిది. రేపు సెకండ్ సాటర్డే కానీ స్కూల్ ఉందంటనా లేదా మీకు? లేకుంటుంది కదా. వారు చెప్పలేదా? వారు టీచర్ చెప్పలేదా? మీకు కూడా చెప్పలేదా నాన్న? స్కూల్ ఉంటుందో లేకుంటే, స్కూల్ ఉంటే మీ హోంవర్క్ రాసుకొని రా, స్కూల్ లేకుంటే మీ హోంవర్క్ రాసుకొని రా అన్నారు అన్నా. అదే మీ ఇంటికాడ. స్కూల్ లేకుంటే స్కూల్కి రాని అని చెప్పి. ఏమో మరి, కొన్నిసార్లు సెకండ్ సాటర్డే కూడా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే మన క్లాసులో వెనుకబడిపోయినా, అట్లా ఏమన్నా సబ్జెక్ట్స్ ఏమన్నా చెప్పకపోయినా, పిల్లలు కరెక్ట్ చదవకపోయినా సెకండ్ సాటర్డే అయినా సండే అయినా పిలుచుకొని మళ్ళీ చెప్తారు. ఎందుకంటే పిల్లలు వెనుకబడిపోతారని. మరి ఉందా లేదా? పొద్దున మీ సార్కి పొద్దున కాల్ చేసి అడుగుతాను నేను, ఓకేనా? అడుగుతా, తర్వాతనే రెడీ కానీ. లేదంటే ఇప్పుడైనా సరే కాల్ చేస్తా, సరేనా? ఇప్పుడు కాల్ చేసి కనుక్కున్నాం అనుకో, పొద్దున స్కూల్ ఉందా లేదా. స్కూల్ లేకుంటే కొద్దిగా లేట్గా లేదురు, ఓకేనా? స్కూల్ లేకుంటే 8 గంటలకు లేపుతాం, 7:30 8 గంటల వరకు పడుకోండి. రెగ్యులర్ 7 గంటలకు లేస్తారు కదా, ఒక ½ అన్ అవర్ ఎక్కువ పడుకోవడం, ఓకేనా? నాన్న ఆడికి స్కూల్కి పోతుర్రు అంటే నిద్ర కరువైంది కానీ మీకు పొద్దున్నే లేవడం, హడావిడిగా రెడీ కావడము, ఫాస్ట్గా తినడము కదా, కొంచెం ఇబ్బంది అయింది కానీ గవర్నమెంట్ స్కూల్ ఉండగా నిదానంగా పోతురు. ఇంటి పక్కనే ఉండే కదా స్కూలు. 8 గంటలకు లేస్తురు, అప్పుడు 7:30 అంటే 8 గంటలకు లేస్తురు. అప్పటికప్పుడు స్నానాలు చేసుకొని బుక్స్ తీసుకొని, ఇంటి పక్కనే కాబట్టి బుక్స్ కూడా తక్కువ ఉంటాయి గవర్నమెంట్లో. హోంవర్క్ ఇట్లా ఉండదు, ఇంత స్ట్రిక్ట్ ఉండదు, స్టడీ కూడా ఫ్రీగా ఆడుకుర్రు. ఇప్పుడు తీసుకుపోయి దాన్ని కట్టేసినట్టు అయింది అందులో. కొంచెం అలవాటు పడాలి, అలవాటు పడితే ఇంకా మంచిగా ఉంటుంది. ఎంత అలవాటు పడితే అంత మంచిది. అమ్మ పిలుస్తుంది. చదువు కోసం ఏది బాగుంది నాన్న? గీతాంజలి స్కూలే బాగుందా? అదే బాగుంది కానీ ఈ జర అంత బాగాలేకుంటుండే కానీ ఆయన హోంవర్క్స్ కానీ అవన్నీ కరెక్ట్ లేకుంటుండే. ఆడ మంచిగా చెప్తారు కదా. ఫ్రెండ్స్ అయ్యారా? నీ ఫ్రెండ్ పేరు ఏం పేరురా? తెలియదా? పేర్లు తెలియకుండా ఫ్రెండ్ ఎట్లా అవుతారా? పేర్లు తెలియకుండా ఫ్రెండ్స్ ఎట్లా అవుతారా చెప్పు నువ్వు. అంటే తెలుసు కానీ మర్చిపోయింటాడు. నీ ఫ్రెండ్ పేరు ఏం పేరు నీకు? నా ఫ్రెండ్ పేరు చందు. చందాడు గిందు. ముబషీర్, తర్వాత రాహుల్. రాహుల్, వెరీ గుడ్. నీ ఫ్రెండ్స్ పేరు మాత్రం అట్లాగే చెప్పొద్దు, మంచిగా చెప్పాలి. కాదు అన్న వాళ్ళ క్లాస్లో నాన్న చెప్పేది, అన్న వాళ్ళ క్లాస్లో ఫ్రెండ్స్ అంటున్నా, ఇంటి పక్కల కాదు. ఆడుకోవడం తర్వాత క్లాస్ల గురించి అడుగుతున్నా. క్లాస్లో ఫ్రెండ్స్ ఎవరు? ఇంటి దగ్గర వేరు, స్కూల్ దగ్గర వేరు, ఓకేనా? మీ ఇంటి దగ్గర హోంవర్క్స్ పెట్టించి నోట్స్లు తీసుకురాపోండి. ఇంకా హోంవర్క్స్ కొద్దిసేపు ఆడుకుంటారా, లేదంటే కొద్దిసేపు ప్రశాంతంగా ఉండంటారా పెట్టిస్తే కానీ, సరేనా? ఊరికి వాళ్ళకి ఇప్పటి వరకు ఎప్పుడు హోంవర్క్స్ హోంవర్క్స్ అంటే వాళ్ళకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సరే కొద్దిసేపు ఫ్రీగా ఉండండి, ఫోన్ అన్న చూడండి.
ఈరోజు స్కూల్ కాడికి పోలేను నేను. అంటే వర్షం పడుతుందని కొంచెం తొందర తీర్చిర్రు స్కూల్ చిన్నపిల్లలని. ఇక వీళ్ళు తొందర వచ్చేసిరు. వచ్చినాక అవును కొద్దిగా తొందర వచ్చారు. నేను చేను దగ్గర నుంచి వచ్చేసరికల్లా వచ్చేసారు కదా. వర్షం వస్తుందని తొందర వదిలిపెట్టిరా నాన్న ఈరోజు? ఒక 15-20 నిమిషాలు ముందు వదిలిపెట్టిరు అంతే. బుక్కులు బరువైతున్నాయి, భుజాలు గుంస్తున్నాయి అంటుంది. బ్యాగు దాదాపు 10 kg అట్లా ఉంటుంది అండి బుక్స్ అవన్నీ. మరి ఎట్లుంటుంది పిల్లలకు వెయిట్ పడేసరికి అలా భుజం పైన బెల్ట్ వస్తుందిగా ఇక్కడ బ్యాగ్ది బాగా గుంజుతాయి. మరి నీకు నాన్న నీకు కూడా అట్లా అవుతున్నాయిగా? నొప్పి లేస్తుంది బ్యాగ్స్. మార్నింగ్ అయితే నేను తీసుకుపోతున్నాను కాబట్టి మిమ్మల్ని బండి పైన. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఒకసారి చెమటనా? సాక్స్లు సాక్స్లు వేసుకుంటే చెమటలాగా వస్తుందా? వాటర్ వచ్చినట్టు అద్దులు పడుతున్నాయా గీతల్లాగా? అరే అంటే వీళ్ళకు అలవాటు లేదు కదా. అలవాటు లేదు కదా. అలవాటు ఉంటే అట్లా గాలి కూడా ఇట్లా పోతలేదు. గాలి కూడా లోపలికి రాకుండా అట్లా లోపలిచ్చినట్టు అనిపిస్తుందా?